నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఫలితాల్లో భాగంగా 2 రాశుల గురించి, మేషము, వృషభం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందు గ్రహ స్థితులు, అలాగే గ్రహ గతులు, అలాగే గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మనం తీసుకునే గురు, శని, రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుంటూ ఉగాది రోజు గ్రహ స్థితిని కూడా ఒకసారి తెలుసుకుని తదనంతరం మనం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే గురువు మే 15వ తారీఖు వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. కాబట్టి ఆ రోజు మనకి సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. అలాగే మార్చి 30 ఉగాది రోజే శని కుంభం నుంచి మీనంలోకి సంచారం చేస్తున్నారు. ఆ రోజే షష్టగ్రహ కూటమి, అలాగే శని కూడా మారుతున్నారు. ఉగాది రావటం ఇవన్నీ కూడా జరగటం అనేది జరుగుతోంది. అలాగే రాహుకేతువుల సంచారం మే 18వ తారీఖు నుంచి 2025 నుంచి 26 డిసెంబర్ వరకు కూడా మనకి కుంభంలో రాహు, సింహంలో కేతువు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని, అలాగే ఉగాది నాటి గ్రహస్థితిని మనం ఆధారంగా చేసుకుని మనము ఈ ఉగాది విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆ రోజు ఉగాది రోజు వృషభంలో గురువు, అలాగే మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, శని, బుధుడు, ఈ 6 గ్రహాలు కూడా మీనంలో సంచారం చేస్తూ ఉన్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అని కూడా అంటున్నాము. కాబట్టి ఇది వ్యక్తిగత జాతకం మీద పెద్దగా ప్రభావం అనేది చూపించదు. వారి వారి దశాంతర దశలు, అలాగే గోచారాన్ని బట్టే ప్రతి వ్యక్తి మీద జాతక ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా మిథున రాశి వారికి వచ్చినట్టయితే వీటిల్లో ఏ ఏ నక్షత్ర పాదాల వారు ఉంటారు, వారికి ఈ సంవత్సరం అనేది ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి వచ్చినట్టయితే మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశి కిందకి వస్తారు. కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఒకంత ఇది చూసుకుంటే ఆనందకరంగానే ఉంటుంది. కానీ ఫలితాలు అయితే కనుక అంత ఆశించినంత మేర లేదా అంచెంత అద్భుతంగా అయితే లేదు. వీరికి మిశ్రమ ఫలితాలే ఇక్కడ మనకి సూచిస్తున్నాయి. అన్ని గ్రహాల సంచారాన్ని మనం పరిశీలించుకొని ఫలితం చెప్పుకున్నట్టయితే అన్నీ కూడా సామాన్య ఫలితాలు అనేవి వీరికి ఇస్తున్నాయి. ఒకంత సంతోషించవలసింది, ఆనందించవలసింది ఏంటయ్యా అంటే జన్మ గురు సంచారం అనేది ఒకంత మంచిగానే ఉంది అని వీరికి చెప్పవచ్చు. కాస్త విశ్వాసం అనేది పెరుగుతుంది, వారి మీద వారికి నమ్మకం అనేది వస్తుంది, ఉత్సాహం అనేది పెరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళి ఏదైనా మనం సాధించాలి, ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు చేయలేము అన్న స్లోగన్ తీసుకుని వీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎప్పుడు మనకి ఇలాగే ఉంటుందా, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందా అని నిన్నో మొన్నో ఈ షష్టగ్రహ కూటమి గురించో, శని సంచారం గురించో పెడుతుంటే ఒకళ్ళు వ్యూవర్స్ పెట్టారు, ఎప్పుడు మిథున రాశి వారికి ఇలాగే ఉంటుందా అండి, అందరూ చెప్పినట్టే మీరు చెప్పారు. ఇప్పుడు అందరూ చెప్పినట్టే నేను చెప్పటం, లేదా అందరూ తలా ఒక మాట చెప్పటం అంటూ ఉండదండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది చెప్పినట్టే మనం చెప్పాలి, శాస్త్రం అది. కాబట్టి ఆ శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్పాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది ముఖ్యం. మనం చెప్పినట్టు చాలా వీడియోలో చెప్పుకున్నాం, ఇది గోచార ఫలితం మాత్రమే. ఇందులో మనకి సగం మాత్రమే యాక్యురసీ, 50%. అలాగే మీకు నడిచే మహర్దశ, అంతర్దశ ఏ దశ నడుస్తోంది, మీ లగ్నం ఏమిటి, దాన్ని బట్టి అది ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్గా ఉందా ఏమిటి అనేది పరిశీలించుకోవాలి. దాన్ని బట్టి ప్రతి వ్యక్తికి కూడా ఒక నిర్దిష్టమైన జాతక చక్రం అనేది ఉంటుంది, గ్రహస్థితి ఉంటుంది, వారి లగ్నాత్తు నడిచే మహర్దశలు అనేవి ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి ఆ మహర్దశ ఫలితం అనేది ఉంటుంది. ఇది మరి ఎందుకయ్యా మనం చెప్పుకోవటం, ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు అంటే గురుబలం ఎలా ఉంది, శనిబలం ఎలా ఉంది, గోచారంలో ఏ గ్రహం మీదకి ఏ గ్రహం ట్రాన్సిట్ అవుతోంది, రాహుకేతువుల సంచారం, తక్కిన 5 గ్రహాలు
రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాలు సంచారం అనేది ఏ భావంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే మనం తెలుసుకునే ప్రయత్నం చేయటమే ఈ ఉగాది ఫలితాలు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే వీరు అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు, విద్యార్థులకు కొత్త విషయాలు అనేవి అన్వేషణ చేస్తారు. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము అని మనం చెప్పవచ్చు. గురువు లగ్నంలో రాశిలో ఉండటం అనేది అత్యంత యోగంగా మనం భావించాలి. ఇక్కడ మనం గురుబలం లేదో, లేకపోతే శని ఇబ్బంది పెడతాడో, దశమ శని ఉంది కదా అని మనం అనుకుంటాం. కరెక్టే, కొంత ఇబ్బంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బంది పెడతాడు, ఉన్న చోట నుంచి దూరం పెడతాడు, లేదా ఉద్యోగాల్లోనే మనకి బ్రేక్స్ రావటము, కొత్త ఉద్యోగానికి మళ్ళీ మనం ప్రయత్నం చేయటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకంత ఇంట్లో గందరగోళ సమస్యలు, దశమ శని, అలాగే ఏలినాటి శని, శని మహర్దశ నడిచేటప్పుడు, రాహు దశ నడిచేటప్పుడు ఇంట్లో కొన్ని అనుకోని కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. పితృకార్యాలు కూడా చేయాల్సిన అవకాశం అయితే వస్తుంది. సరే, అది ఇప్పుడు అది అంత ఇది కాదు కానివ్వండి, అది వ్యక్తిగత జాతక పరిశీలన చేసి దీన్ని కూడా జోడించుకుని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అలాగే ఆదాయ వనరులు పెంచుకుంటారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది, పుత్ర సంతాన యోగం అనేది ఉన్నది. ఇక్కడ సంతానం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే సంతానం ఇక మనకు కలగదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ సంతాన యోగం అనేది కనబడుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది గురుబలం వల్ల, గురువు రాశిలోనే ఉండటం వల్ల కొంత దైనందిన కార్యక్రమాల్లో కూడా మార్పు అనేది వీరికి వస్తుంది. అలాగే కొంత అయోమయ స్థితి కూడా ఉంటుంది. ఉద్యోగాల్లో గుర్తింపు, స్థానచలనము, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశము, విద్యార్థులు ముఖ్యంగా విద్యలో అయితే రాణిస్తారు. ఎంత కష్టపడి చదివినట్టయితే అంత వీరికి అవకాశం అనేది ఉంటుంది. రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండేవారికి బాగుంటుంది, వారి ప్రతిష్ట అనేది పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు సూచితము, వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేవి వస్తాయి, కానీ నిలదొక్కుంటారు. పట్టుదల అనేది అవసరము, కృషి అనేది వారు చేస్తున్న రంగంలో ఎంత కృషి చేస్తున్నట్టయితే వారంతా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. తల్లిదండ్రులకు అనారోగ్య సూచన, వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించాలి. ఎందువల్ల అంటే కొంత మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మధ్యకాలంలో ఎక్కువ అయిపోయినాయి. నువ్వెంతంటే నేనెంత, నేనింత సంపాదిస్తున్నా, నువ్వింత సంపాదిస్తున్నావు, లేదా ఆ పని నువ్వు చేయాలి, నేను చేయలేనా, నేనే చేయాలా, నేను ఉద్యోగం చేసి వస్తున్నా కదా, ఈ రకమైన భావనల వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తేట్టుగా ఉంది. కాబట్టి జీవిత భాగస్వామ్యులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్త కూర్చుని ఇద్దరు మాట్లాడుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. మూడో వ్యక్తి వచ్చినట్టయితే ఎవరైనా వారి తల్లిదండ్రులు కానివ్వండి, వీరి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కడ గొడవ పెద్దదవటానికే అవకాశం ఉంటుంది. ఇంకా లాయర్లని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోపెడితే అది చిలికి గాలివాన అవుతుంది. కాబట్టి మీకు మీరే అవి సంప్రదించుకుని ఒకళ్ళు కూర్చుని తీర్చుకోవాలని చెప్పదగ్గ సూచన. అలాగే వ్యాపారస్తులకు మంచిది, ఉమ్మడి వ్యాపారాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే సినిమా రంగాల వారికి కొంత అవకాశాలు అనేవి తగ్గుతాయి. ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో వీళ్ళు టీవీ నాటక రంగం వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. గురుబలం కోసం ఇంకొంచెం గురుబలం అనేది వీరికి కావాలి. కాబట్టి దక్షిణామూర్తి వారి ఆరాధన, అలాగే దుర్గా ఆరాధన చేసుకోవటం అనేది మంచిది. దశమ శని కూడా ఒకంత కంటక శని ఇబ్బంది అనేది పెడుతుంది. కాబట్టి వీరికి నెలకి ఒకసారి అయినా సరే శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవటము, నవగ్రహ ప్రదక్షిణ అనేది చేసి చక్కగా శివాలయంలో శివుడిని దర్శించుకొని శివాభిషేకం చేసుకోవటం అనేది నెలకి ఒకసారి అయినా కూడా చెప్పదగ్గ సూచన. దశమ శని కూడా ఇబ్బంది అనేది పెడుతుంది, ఉన్న చోట ఉండనీయకుండా చేస్తుంది, అక్కడి నుంచి స్థాన చలనం అనేది సూచిస్తుంది. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో ఏదో ఒక వ్యక్తికి అనారోగ్య కారణము, లేదా వారు మన నుంచి శాశ్వతంగా దూరం అవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంది. వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే వారికి నడిచే దశాంతర్దశల్ని బట్టి మరికొంచెం మనం యాక్యురేట్గా వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, పచ్చ, అలాగే ధరించవలసిన రత్నం జాతి పచ్చ ధరించినట్టయితే వీరికి రత్నం మంచిది. అలాగే సంఖ్య 5.
ఏ పని చేసినా కూడా కాస్త గురు భగవానుడి ఆరాధన చేసుకోవటం, గురుబలం పెంచుకోవటం అనేది వీరు ఎంతైనా చెప్పదగ్గ సూచన. దాన్ని బట్టి వీరు పనుల్లో ఆలోచించి 1కి 2 ముందుకు వెళ్ళమని చెప్పదగ్గ సూచన. నమస్కారం.